మా హస్బెండ్ సడన్‌గా చూసైతే దడుచుకున్నారు. ఏంటి మన ఇంట్లో ఇంత నెగెటివ్ ఎనర్జీ ఉందా అని. ఇంట్లో ఏదో చికాకులు, ఏ పని మొదలుపెట్టినా జరగట్లేదు. చిన్న లేదు, పెద్ద లేదు. చాలా విసుక్కుంటున్నారు. డబ్బులు చాలా ఖర్చయిపోతున్నాయి. ఎంత తీసుకొచ్చినా ఖర్చయిపోతోంది. అంటే మనం ప్రతిరోజు బయట తిరుగుతూ ఉంటాము. ఆఫీసులకెళ్ళొస్తుంటాము. తెలుసో తెలియకో ఏదో ఒకటి తొక్కుతూనే ఉంటాము. లేదంటే మన ఇంటికొచ్చినోళ్ళు అరే! ఇది బాగుంది, అది బాగుంది అని చెప్పడం వల్లలో ఏదో ఒక కారణం చేత మన ఇంటికైతే నెగెటివ్ ఎనర్జీ అనేది చాలా ఉంటుందండి. మనం ఎన్ని పూజలు చేసినా సరే ఎక్కడో ఒక చోట ఎంతో కొంత నెగెటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. నేనెందుకు ఇలా జరుగుతుందా అని మా పంతులు గారిని అడిగితే ఈ చిన్న పరిహారం అయితే చెప్పారు. ఒక్కసారి నమ్మకంతో చేసి చూడండి. మీరే చెప్తారు డబ్బు ఖర్చు అయ్యే పని అసలే లేదు. ఒక చిన్న గాజు గ్లాస్ తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా లెక్క అయితే సరిగ్గా చూసుకోండి. వీడియో స్కిప్ చేశారంటే మీకు అస్సలు అర్థం కాదు. వీడియో మొత్తం చూడండి. గాజు గ్లాస్ తీసుకొని అందులో 5 సార్లు కళ్ళుప్పు వేసి 5 సార్లు కళ్ళుప్పు వేసి అందులో 5 రూపాయి నాణేలు వెయ్యండి. దాని తర్వాత మళ్ళీ 2 సార్లు కళ్ళుప్పు వేసి గాజు గ్లాస్ నిండా అయితే నీళ్లు పోయండి. ఇది నేల మీద పెట్టకుండా ఒక ప్లాస్టిక్ ప్లేట్ మీద కానీ ఏదైనా సరే మీకు పీట కానీ ఏదైనా ఉంటే ఆ పీట మీద కానీ పెట్టి గుమ్మం లోపల ఎడమ వైపు నేను మీకు ఇక్కడ చూపిస్తాను. మీకు క్లియర్గా గుమ్మం ఎడమ వైపు ఒక మూల అయితే పెట్టండి. కళ్ళుప్పే ఎందుకు అంటే కళ్ళుప్పుకి నెగటివ్ ఎనర్జీని తీసేసేంత శక్తి ఉంటుంది. నేను మీకు ప్రూఫ్తో చూపిస్తున్నాను కాబట్టి ఇంత నమ్మకంతో చెప్తున్నాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దాని తర్వాత మీరే నాకు కమెంట్ చేస్తారు, అక్క మేము కూడా ట్రై చేసాము, మాకు కూడా చాలా మంచిగా ఉపయోగపడింది అని.